బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత కొద్ది కాలంగా తగ్గుదలకు బ్రేక్ పడింది. డాలర్ బలహీనపడటం, ప్రపంచ ఉద్రిక్తతలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించినందునే వార్తల నడుమ జనవరి 9న గోల్డ్ 1.57 లక్షలకు చేరుకోగా వెండి 12.61 లక్షల క్రాస్ చేసింది. ఇక గోల్డ్ ధర 1310 పెరగ్గా సిల్వర్ రేట్ ఒకేసారి 15,000 పెరిగింది. పసిడి ధరలో భారీగా ఒడిదుడుకులు నమోదవుతున్న ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయవచ్చా లేదా మరికొంతకాలం వేచి ఉండాలా అనే ఆందోళనలు చాలా మందిలో కలుగుతున్నాయి. పసిడి ధరలు పెరగడానికి ప్రపంచ అంశాలు ప్రభావితం చూపించాయి. ఫిబ్రవరి 4 తర్వాత యుఎస్ డాలర్ కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం, వెండి ధరలు ఇతర కరెన్సీలతో విదేశీ కొనుగోలుదారులకు చౌకగా లభిస్తుంది. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ దౌత్యవేత్త అమెరికాతో అణు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చినప్పటికీ యురేనియం సుసంపన్నత హక్కును వదిలించుకునేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో గోల్డ్ రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక అమెరికా, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించుకున్నందునే అంచనాలు వెలువడుతున్నాయి. డాలర్ బలహీనపడటంతో వడ్డీ రేట్లలో 1 లేదా 2% కోత విధించినందునే సంకేతాలు వినిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల బంగారం వంటి వడ్డీ రాని ఆస్తులను కలిగి ఉండటం పెట్టుబడిదారులకు మరింత లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పసిడి ధరలు కొంతకాలం స్థిరంగా కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక వెండికి స్థిరమైన పారిశ్రామిక డిమాండ్, నిర్మాణాత్మక సరఫరా లోటు ధరలు తగ్గకుండా నిరోధిస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం ఎక్కువగా కొనుగోలు చేయడం, ద్రవ్య విధానాలను సడలించే సాంకేతికలతో బులియన్ మార్కెట్ ట్రెండ్ సానుకూలంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లు ఫిబ్రవరి డెలివరీ పూర్తయ్యే బంగారం ధర 1.31% పెరిగి 10 గ్రాముల ధర 1.57 లక్షల వద్ద కొనసాగుతుంది. ఇక మార్చ్ డెలివరీ వెండి ధర 4.81% పెరిగి 2.61 లక్షల వద్ద కొనసాగుతుంది.